హక్కు లేదు, మీకు మా సోదరులు ఎవరికి కూడా హక్కు లేదు. మేల్కొని ఆ మార్పులేవో మనం ఇమీడియట్ గా చేయకపోతే, ఎందుకంటే సమీపంలోనే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని గుర్తించి ఇవాళ మార్పులు చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, మా వెంకటరెడ్డి గారు సహేతుకంగా కొన్ని కారణాలు చెప్పినప్పటికి కూడా ఇప్పుడు ఎవరినైతే మంత్రులుగా ఉన్నటువంటి 3-4 వేరే నియోజకవర్గాలకు పంపిస్తున్నటువంటి తీరును ఒకసారి మనం అనాలిసిస్ చేస్తే, ఆ మంత్రులు వెళ్ళే నియోజకవర్గాలు ఆ పార్టీకి డెఫినెట్ గా ఓడిపోయే కాన్స్టిట్యున్సీసే కాబట్టి వాళ్ళు కాంపెన్సేట్ చేయాలా. ఎందుకంటే మంత్రులుగా మీరు ఇంతవరకు పనిచేశారు కాబట్టి అక్కడ ఓడిపోయినా పర్వాలేదు, మీరు అక్కడికి వెళ్ళాలి అన్నటువంటి చెప్పిన పరిస్థితి, ఆ తీరు అక్కడ ప్రతిబింబిస్తుంది. తప్పేం లేదు. దాన్ని ఎందుకనేసి అంటే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అవసరమైనప్పుడు కొన్ని త్యాగాలకు సిద్ధం అవ్వాలి, అవసరమైనప్పుడు కొన్ని ఫలితాలు అనుభవించాలా. ఆడియో మ్యూట్ లోకి వెళ్ళి చూడండి ఒకసారి. సార్ ఇప్పుడు ఓకేనండి, చెప్పండి. సో కాబట్టి ఈ విధంగా అధికార పార్టీ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అక్కడ పడినటువంటి ప్రభావం అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ఒక మాటలో చెప్పాలనేసి అంటే అధికార పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత నుండి బయటపడడానికి ఆ పార్టీ ఉన్నటువంటి కొన్ని చర్యలు, ఆ చర్యల నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి ఆలోచన. ఇకపోతే మా గురించి అడిగితే, మేమైతే మాత్రం ఇవాళ కూడా మీరు గమనించే ఉంటారు, నేను జర్నీలో ఉన్నాను. అనుకోకుండా నేను ఈ టైంకి ఇంటికి చేరిపోతాను అనుకోవడం జరిగింది. పని ఆలస్యమైనందువలన జర్నీలో ఉన్న టెక్కలిపట్నంలో ఉండి ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మేము నిరంతరము ప్రజల్లో ఉంటాము, రాజకీయ పార్టీ తాలూకా నిరంతర ప్రక్రియలో పార్టీ పని చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాము. ఎన్నికల ముందు ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మేము సంసిద్ధమై ఉంటాం. కాబట్టి రేపు ఏదైనా అవకాశం ఏ విధంగా ఉంటుంది, రాష్ట్రంలో ఈ పార్టీల మ్యాట్రిక్స్ ఏ విధంగా మారుతుంది ఏంటి, మా అధిష్టానం, నేను మళ్ళీ మరొకసారి చెప్తున్నా, మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్థాయిలో నిర్ణయాలు తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. కేంద్ర నాయకత్వం ఒక దశని సూచిస్తుంది. ఆ సూచన మేరకు మా తాలూకా విధి విధానాలు మళ్ళీ మేము పునరాలోచించుకొని దానికి తగినటువంటి ప్రణాళికతో రాబోయే ఎన్నికలకు వెళ్తాం.